Good morning, masters. Welcome to net process meditation. ఓకే మాస్టర్స్, మనం చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం. ధ్యానం అంటే శ్వాస అభ్యాస. మరి శ్వాస అభ్యాస అనేది కేవలం మన శ్వాస ముక్కుడు అనేది కాదు మాస్టర్స్. శ్వాస అనేది శరీరం అంతా అర్థం తెలిసింది మాస్టర్స్. సో మనం ఎక్కడ దృష్టి పెడితే అక్కడ శ్వాస వస్తుందని తెలుస్తుందని వివర్పణం చేసుకుంటూ వచ్చినాం మాస్టర్స్. తద్వారా శరీరం మొత్తం కూడా శ్వాస శక్తి నిండిపోతాం మాస్టర్స్. మరి శ్వాస శక్తి నిండిపోయినప్పుడు ఏం జరుగుతుంది? శరీరం అంతా శక్తి నిండిపోతాం మాస్టర్స్. శరీరం అంతా శక్తి నిండిపోయినప్పుడు శరీరం ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఖరాబ్ కాదు. మన నిరంతరం శ్వాస ఆడుతూనే ఉంటుంది మాస్టర్స్. మరి మనకి ఎందుకు జబ్బులు వచ్చినాయి అంటే ఈ శ్వాసకు శక్తి లేదు, కేవలం ఈ ప్రాణం మాత్రమే కాపాడుతుంది. అది సంతోషించండి. ఆ మాత్రం ఇప్పటి వరకు జీవించున్నాం, ఇన్ని సంవత్సరాలు జీవించున్నాం కదా, కేవలం ఈ శ్వాస ద్వారానే. అదే శ్వాస పట్టుకుంటే, అదే శ్వాసను ధ్యాస పెడితే శ్వాసకు శక్తి చేస్తుంది. జస్ట్ వెన్ యూ కనెక్ట్ టు దిస్ బ్రెత్, జస్ట్ శ్వాస కనెక్ట్ అయిపోతే చాలు మాస్టర్స్, మనం ఒక శక్తిగా మారిపోతున్నాం. ఎస్, సో ధ్యానం అంటే శ్వాస ధ్యాస. శరీరమంతా శ్వాస, శరీరమంతా ధ్యాస. ఇప్పటిదాకా తల్ల వెంట్రుక నుంచి, బ్రెయిన్ నుంచి, మెదడు నుంచి అలా అరకాల గోరు వరకు శ్వాస గమనించుకుని వచ్చాం. అంతరు కూడా శ్వాస తెలిసింది మాస్టర్స్. పాదాలు కూడా శ్వాస ఆడుతుంది. మరి అక్కడ కూడా శ్వాస తెలిసింది. ఎస్, అక్కడ కూడా శ్వాసను ధ్యాస పెట్టాము, శక్తి నింపుకున్నాము. అవునా? ఎస్, ఇదే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పేది కళ్ళు మూసుకొని వినండి. కళ్ళు మూసుకొని వింటే నేను చెప్పేది కరెక్ట్గా లోపల ఫీల్ అయిపోతుంది. కళ్ళు తెరిచి వింటే ఆలోచనలు వస్తుంటాయి. ఓకే, సో శరీరం ఎప్పుడైతే శ్వాస శక్తి నిండిపోతుందో తద్వారా మన అంతరాత్మకి స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మన అంతరాత్మకి స్వేచ్ఛ వచ్చేస్తుందో అప్పుడు అదొక దివాత్మగా, ఒక పరమాత్మగా మారిపోతుంది. మరి ఈ ఆత్మ, ఈ పరమాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి నుంచి వచ్చిందా, తండ్రి నుంచి వచ్చిందా? మన అంతరాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. మరి పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మకి ఎంత శక్తి ఉండాలి, ఎంత పవర్స్ ఉండాలి కదా. మరి ఏమైంది? ఆ పరమాత్మకి ఏ విధంగా ఏ శక్తి ఉంటుందో, ఏ ఆలోచన ఉంటాయో, ఏ క్రియేషన్ ఉంటుందో మన అంతరాత్మ కూడా అంతే ఉంది మాస్టర్స్. అంత పవర్ ఉంది, అంత సృష్టించే శక్తి ఉంది. ఓకే మాస్టర్స్,
కంప్లీట్ గా పరమాత్మ శక్తి మొత్తం మన అంతరాత్మలో ఉంది. కానీ ఈ శరీరంలో అణువణువులో బంధించబడ్డది ఉన్నా. ఎందుకంటే ఇక్కడ భూమి పైన ఉంది మాయా, ఆశలు, కోరికలు, డబ్బు, సంసారం, ఫ్యామిలీ, పిల్లలు, భర్త, భార్య, తల్లిదండ్రులు, వీటి ద్వారా బంధించబడ్డది. ఓకే మాస్టర్స్, ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెడతామో మన శరీరం అంతా శ్వాస మీద ధ్యాస పెడతామో, మన శరీరం అంతా శక్తి నింపుతామో, అప్పుడు ఈ ఆత్మకు స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఏమొస్తుంది? స్వేచ్ఛ వచ్చేస్తుంది. ప్రతి అణువును మూమెంట్ వచ్చేసి కదలికలు వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ అణువును కదులుతాయో శరీరంలో శక్తి నిండిపోయినప్పుడు అప్పుడు ఈ ఆత్మకు స్వేచ్ఛ వచ్చేస్తుంది. అప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆత్మశక్తి పనిచేస్తుంది, డివైన్ పవర్ పనిచేస్తుంది. ఎస్, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఈ శరీరం ఎందుకు తీసుకున్నాను, ఏ పర్పస్ శరీరం తీసుకున్నాను, నేను ఎందుకు స్త్రీగా జన్మ తీసుకున్నాను, నేను ఎందుకు పురుషుగా జన్మ తీసుకున్నాను, అప్పుడు తెలుస్తుంది మాస్టర్స్. వాట్ నెక్స్ట్? తను వచ్చిన పర్పస్ ఏం తెలుసుకుంటుంది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలో ఏం చేయొద్దు అన్ని తెలుసుకుంటాం మాస్టర్స్. తన డివైన్ పవర్ తోటి మన సంసారంలో మనకేం కావాలో అనేది సృష్టించుకుంటూ పోతుంది. మనం ఎలా జీవించాలో మన అంతరాత్మ నేర్పిస్తుంటుంది, తీసుకెళ్తుంది. అంతేగా శాంతంగా, ప్రేమగా, సంతోషంగా, ఆనందంగా ఉంచుతుంటది. ఇప్పటి వరకు నేను శరీరము అనుకుంటూ ఉన్నాం మాస్టర్స్. తద్వారా కష్టాలు, దుఃఖాలు, బాధలు, నష్టాలు, ఏడుపు. మరి ఎప్పుడైతే ఆ దీపాత్మ మేలుకుంటుందో, దానికి స్వేచ్ఛ వస్తుందో, ఇక నుండి వాటికి బై చెప్తాము. ఆ డివైన్ పవర్ తోటి, ఆ పరమాత్మ శక్తితో జీవిస్తుంటాం మాస్టర్స్. అంత సంతోషమే, ఆనందమే, శాంతి, ప్రేమ, ఎస్, అన్ని మన జీవితం అలా సాగుతుంటాయి మాస్టర్స్. ఈ జీవితం అంటే భయం ఉండదు. చిరునవ్వుతో ప్రతి కూడా యాక్సెప్ట్ చేస్తుంటాము. నాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది తెలుసు, నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది తెలుసు, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది తెలుసు, ఆయన కూడా నేను ఒక ఆట ఆడుకుంటాను అని తెలుసుకుంటాం మాస్టర్స్. ప్రతి కూడా అనుకున్నది జరిగిపోతుంది మాస్టర్స్. మీకు ఇల్లు కావాలన్నా, ప్లాట్ కావాలన్నా, కారు కావాలన్నా, వాట్ ఎవర్ ఇది అన్ని కూడా నీ యొక్క ఆత్మశక్తితో సృష్టించబడుతుంది. కానీ దానికి సమయం పడుతుంది. ఓకే మాస్టర్స్, మిమ్మల్ని ఏమాత్రం కష్టపెట్టదు మీ ఆత్మ, ఏమాత్రం ఇబ్బంది పెట్టదు మీ ఆత్మ, ఏమాత్రం అప్పుల పాలు చేయదు మీ ఆత్మ. ఓకే మాస్టర్స్, ఉన్న దాంట్లోనూ ఎంజాయ్ చేపిస్తుంది.
ఎస్, మా డివైన్ పవర్ కోసమే, మన అంతరాత్మ శక్తి కోసమే, ఆ పరమాత్మ శక్తి కోసమే సంపాదించుకున్నప్పుడే మన జీవితం అద్భుతం మాస్టర్స్. మెరకిల్ 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 జీవితం. ఎవరో అనుకుంటారు, వాళ్ళే కలుస్తారు. దేనికోసం పోతామో అది మన దగ్గరకు వస్తుంది. ఏ వస్తువు కావాలని ఒక థాట్ పెట్టుకోవో ఎంబ్రా వస్తువు వస్తుంది. ఒక స్వీట్ కావాలనుకున్నారు, తినాలనిపిస్తుంది, బాగా స్వీట్ ఉంటే బాగుందని చక్కని ఎవరో ద్వారా స్వీట్ వచ్చేస్తుంది. బై కర్రీ అయితే బాగుండు, ఒక సాంబార్ అయితే బాగుండు అనగానే ఎవరో పక్కలు విక్కలు ఎవరో ఒకరు సాంబార్ వచ్చేస్తుంది. ఎస్, ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి మాస్టర్స్. టైంకు 10 రూపాయలు లేకున్నా ఆ 10 రూపాయలు ఎట్లించి వచ్చేస్తుంది మీకు. ఎవరో ఒకరు వచ్చి మీకు సహాయం చేస్తారు. ఒక 1000 రూపాయలు లేకున్నా 1000 రూపాయలు కావాలన్నప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు లేకుంటే పోతే అప్పుడు ఎవరో ఒకరు ఏదో రూపంగా మీకు వచ్చి ఆ 1000 రూపాయలు మీకు సహాయం చేస్తారు మాస్టర్స్. వచ్చేస్తాయి అంతే. ఇక 1000 రూపాయలే కాదు మాస్టర్స్, లక్షల కోట్లు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? మన బ్యాంకు నుంచా? కాదు, మన అంతరాత్మ నుంచి, మన పరమాత్మ నుంచి, ఆ సృష్టి నుంచి వస్తుంటాయి. ఆ సృష్టిలో అనంతమైన లక్షల కోట్లు రూపాయలు ఉన్నాయి మాస్టర్స్, డబ్బులు ఉన్నాయి మాస్టర్స్. అవి ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి, మీ అవసరం బట్టి వచ్చేస్తుంటాయి. అంతేగాని డబ్బులు దాచిపెట్టి ఆ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని వాడుకుందాం అనుకుంటారు. కాదు, ఎప్పుడైతే మీ దివాత్మ పరమాత్మ మారిపోతారో మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యూనివర్స్ నుంచి అక్కడి నుంచి వస్తుంటాయి డబ్బులు మీకు అవసరం బట్టి. ఎస్, అప్పుడే మీరు నిజమైన మాస్టర్స్. నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది, అయ్యో ఎట్లా టెన్షన్ పడతారో, బాధపడతారో అప్పుడు రాదు మాస్టర్స్. నా అంతరాత్మ ఉంది నాకు, నేను ఆత్మతో జీవిస్తున్నాను, నీ పరమాత్మతో జీవిస్తున్నాను అని ఎప్పుడు అనుకుంటారో అట్లా వచ్చేస్తుంటాయి మాస్టర్స్. టైంకు దేనికోసం కావాలి డబ్బులు, దానికోసమే వస్తాయి. ముందే డబ్బులు కావాలి, ఇంత ప్లాట్ కొనుక్కోవాలి, ఇంత ఇల్లు కొనుక్కోవాలి, ఇంత కారు కొనుక్కోవాలి అనుకుంటారు. ఆ ప్లాట్ మీకు ఏ విధంగా వచ్చేస్తుంది, ఆ ఇల్లు ఏ విధంగా వచ్చేస్తుంది, ఆ కారు ఏదో రూపంగా వచ్చేస్తుంది. ఎస్, మీ పవర్ అంత పనిచేస్తుంది మాస్టర్స్. ఆ పవర్ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి మరి? అనుకుని రావాలంటే ఏం చేయాలి మరి? ఏం చేయాలి? నిద్ర పోవాలా? కళ్ళు మూసుకొని, ఇలా కళ్ళు మూసుకొని నిద్రపోతే వస్తుందా? సార్ చెప్పినగా వస్తాయంటగా, వచ్చేది అవే. మంజుల గారు ఇందాక చెప్పాను మీకు, రైట్. సో అవి రావాలంటే మన ఆత్మశక్తితో జీవించాలి. మన ఆత్మశక్తితో జీవించాలంటే మన శరీరం శక్తిగా మారాలి. మన శరీరం శక్తిగా మారాలంటే మనం శ్వాసని ధ్యాస పెట్టాలి. ఓకే, అసలు దీనికోసమే ధ్యానము. ఏదో జబ్బులు పోతాయంట కదా, ఇది మనసు ప్రశాంతంగా ఉంటుందంట కదా, ఏదో టెలిపతి వస్తుంట కదా, తాడే ఓపెన్ అవుతుంట కదా, ఇంట్యూషన్ వస్తుంట కదా, అవి వస్తే రావు పక్కన పెట్టండి. మనం అనుకునే వస్తుందా లేదా తెలుసుకోండి మాస్టర్స్. అది కావాలి. తాడే ద్వారా ఏం చేసుకుంటాం? గత జన్మలు తీసుకొని ఏం చేసుకుంటాం? కూర్చోలేకపోతారు ఒక్కొక్కరు తాడే ఓపెన్ అయిన వాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. తాడే ఓపెన్ అయ్యే వల్ల మీ జీవితాలు అద్భుతాలు కావు, గుర్తుపెట్టుకోండి.
మీరు సృష్టించేంత శక్తి క్రియేషన్ రాదు థర్డ్ ఐ ద్వారా. ఎందుకంటే లోపల కావాల్సిన పవర్. టెలిపతి ద్వారా ఏం చేసుకుంటాం? సృష్టించే శక్తి మన లోపల లేనప్పుడు, ఆ పరమాత్మ శక్తి అయినప్పుడు టెలిపతి చేసుకుని ఏం చేసుకుంటాం? ఓకే మాస్టర్స్, ఇవన్నీ ఆ కోరికలు తీసేయండి. థర్డ్ ఐ కావాలని, ఇండిషన్ రావాలని, టెలిపతి రావాలని అవసరం లేదు. డివైన్ పవర్ సంపాదించుకోండి. మీ ఆత్మ పరమాత్మ శక్తితో సంపాదించండి. ఆ స్థితికి తీసుకురండి. ఎప్పుడైతే ఆత్మ పరమాత్మ శక్తి సంపాదించుకుంటారో దాన్నే ముక్తి అంటారు మాస్టర్స్. ముక్తి, మోక్షం అంటారు. అప్పుడే జీవాత్మలు పరమాత్మలు అనుసంధానం అవుతారు. సకల దేవతలు అనుసంధానం అవుతారు. ఎస్, కనిపిస్తారు, దర్శిస్తారు, మాట్లాడతారు. అయ్యా శివుడు వచ్చావా, అమ్మ లలిత మాస్టర్ వచ్చావా, అమ్మ గాయత్రి మాస్టర్ వచ్చావా, అమ్మా అయ్యా హనుమాన్ మాస్టర్ వచ్చావా? ఎస్ వచ్చాను నాయన, వచ్చానమ్మా. మీరు దివ్యమైన శక్తి పొందుతున్నారు, అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు, శ్వాస ధ్యాస పెడుతున్నారు. ఎస్ అందుకే వచ్చాము. నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్. ధ్యానం చేయకపోతే దేవుని దగ్గరికి మనం వెళ్తాము, గుడి గోపురాలకి. అవునా? అదే ధ్యానం చేస్తే పరమాత్మ మన దగ్గరికి వస్తాం మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి. నోట్ దిస్ పాయింట్. ఆ దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. గుడికి పోతాం, ఎన్నో కోరికలు చెప్తాం, కానీ వాళ్ళకి వినిపించదు, వాళ్ళకి తెలియదు. బట్ ఇక్కడ వాళ్ళకి అన్ని తెలుస్తాయి. వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది, హనుమాన్ సపోర్ట్ ఉంటుంది, గాయత్రి సపోర్ట్ ఉంటుంది, లలిత మాస్టర్ సపోర్ట్ ఉంటుంది, లక్ష్మీ మాస్టర్ సపోర్ట్ ఉంటుంది, శివ మాస్టర్ సపోర్ట్ ఉంటుంది, అందరు దేవతల సపోర్ట్ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. అప్పుడు మన జీవితం అద్భుతంగా కొనసాగుతాం మాస్టర్స్. మనదే కాదు, మన పిల్లలు ఒక జీవితం అద్భుతంగా కొనసాగుతుంటారు మాస్టర్స్. మన జీవితాలు కూడా అద్భుతంగా కొనసాగుతుంది. కొనసాగుతలేదంటే దానికి కారణం మీరే. మీ సంసారం బాగుందంటే దానికి కారణం మీరే. మీ పిల్లలు బాగున్నారంటే దానికి కారణం మీరే. మీ సంతోషంగా ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం మీరే. ఇవి ఏ ఒక్కటి సరిగ్గా లేదంటే దీనికి కారణం మీరే మాస్టర్స్. మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతిన్నదా దానికి కారణం మీరే. సో అన్నిటికీ మూలం మీరే మాస్టర్స్. మరి ఎలాంటి రావద్దంటే ఏం చేయాలి? ఓకే, రైట్. శ్వాస గమనించండి. శ్వాస శక్తి సంపాదించుకోండి. ఇది వాస్తవం మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పినంత వాస్తవం. అసలైన ధ్యానం దీనికోసం మాస్టర్స్. ఇదే మెయిన్ రీజన్. అసలు ధ్యానం ఎందుకు చేస్తాం అనేది. ఇక స్టార్ట్ చేయండి, ఇక మొదలు పెట్టండి. ఇది సంపాదించుకోండి శక్తి. ఇక శరీర శక్తి సంపాదించాలి, అటు ఆత్మశక్తి సంపాదించాలి. కోట్లు సంపాదించడం కాదు, శక్తి సంపాదించండి. సృష్టి అంతా శక్తి ఉన్నది. సృష్టి అంతా డబ్బులు, డబ్బులు భూమి వరకే. బట్ శక్తి సృష్టి అంతా ఉన్నాయి మాస్టర్స్. నోట్ దిస్ పాయింట్.
ఓకే, రైట్. ఉచ్ఛ్వాస నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కళ్ళు తెరవద్దు. క్లోజ్ రైస్. లోపల శక్తి సంపాదించుకోండి. కళ్ళు తెరిస్తే బయటికి వెళ్ళిపోతుందా? చూపు ద్వారా శక్తి బయటికి పోతుంది, మాటల ద్వారా శక్తి బయటికి వెళ్ళిపోతుంది, చెవుల ద్వారా వినడం ద్వారా శక్తి బయటికి వెళ్ళిపోతుంది. మాస్టర్స్, అంటే ఇది కాదు, బయట ప్రపంచం. రైట్. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎరుకతో ఉండండి మాస్టర్స్. ఎరుకతో ఉన్న వారే మీకు నేను చెప్పిన అన్ని వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎరుక లేని వారు అక్కడే ఉంటారు, ఎక్కడే వేసిన బొంగడే అక్కడే. మందులో మంచిగా నిద్రపోతుంది. నేను స్వచ్ఛం చేస్తూనే ఉన్న తల్లి. సహజమైన శ్వాస. పర్లేదు, మీకు కరెంట్ లేకపోతే పర్లేదు, మీరు శ్వాసను ధ్యాస పెట్టండి. ఓకే మాస్టర్స్. సో శ్వాస శరీరం అంతా పడుతుంది మాస్టర్స్. మరి ముక్కు నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మీ శరీరంలోకి ఎక్కడెక్కడ ప్రవేశించిందో, ఎక్కడ శ్వాస పడుతుందో చూడండి ఒకసారి. మన శరీరం లోపల 7 గదులు ఉంటాయి, చెప్పాను కదా నిన్న. సో ఒక్కొక్క గదిలో దృష్టి పెట్టి శ్వాస ఉంచుకుంటారండి. కింద మూలధార గది ఉంటుంది మాస్టర్స్, దాన్ని మూలధార చక్రం అంటారు. అక్కడ జల విశ్రాంధ్రము, మల విశ్రాంధ్రం ఉంటాయి మాస్టర్స్. అక్కడ దృష్టి పెట్టండి, అక్కడ శ్వాస గమనించండి.
in the base లో ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస ఎస్ శ్వాస శ్వాస ఆడ శ్వాస శక్తి వెళ్ళిన కొద్దీ కనుక గమనించండి. జలుబు రంధ్రము, మలవిస రంధ్రము, యూరిన్ బ్లాడరు, అపెండిక్స్, రెక్టమ్, కనుక గమనించండి. వెరీ గుడ్. వెన్నుపూస చివరి భాగం ఉంటుంది మాస్టర్స్. అదే S1 to S5 డిస్క్ ఉంటుంది. ఎక్స్పెషల్లీ లేడీస్ చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ పని చేసినా కానీ, ఎక్కువసేపు నిలబడడం కానీ, నడిచినా కానీ పెయిన్ వస్తుంది అక్కడ. సో అక్కడ కూడా శ్వాస శక్తి నింపితే ఆ పెయిన్ క్లియర్ అవుతుంది మాస్టర్స్. వెరీ గుడ్. కేడువై గొప్ప శ్వాస గమనించండి. మూలాధారాలు గదిలో శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాస 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 శక్తి నింపండి మాస్టర్స్. జస్ట్ కనెక్ట్ టు యువర్ డెత్. కలర్ షేడింగ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మెల్ల మీ దృష్టిని కొంచెం పైకి తీసుకురండి. ఇంకో రూమ్ ఉంటుంది స్వాధిష్టానం అనే ఒక రూమ్ మాస్టర్స్. నాభి కింద
ఇక్కడ చిన్న పేగులు పెద్ద పేగులు ఉంటాయి మాస్టర్స్. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. అక్కడ మీ శ్వాసను ధ్యాస పెట్టండి, శక్తి నింపండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాస, శ్వాస, శ్వాస. మీరు అక్కడ శ్వాస గమనిస్తుంటే పొట్టలు చూడండి, లోపలికి బయటికి, బయటికి లోపలికి వెళ్తుంది. ఎక్కడ దృష్టి పెడితే అక్కడ శ్వాస కంప్లీట్ గా తెలుస్తుంది మాస్టర్స్. మనకి ఇదివరకు అప్పటి కడుపులో నాభి కింద శ్వాస తెలియపోయింది, ఇప్పుడు శ్వాస తెలుస్తుంది చూడండి. చెడు కూర్చోండి. వెరీ గుడ్. మీ యొక్క శ్వాస శక్తి ద్వారా ఇంటెస్టైన్స్ అన్ని కూడా శక్తివంతంగా అయితేనే మాస్టర్స్. ఆ చిన్న పేగులో పెద్ద పేగులో ఎటువంటి బ్లాక్స్ ఉన్నా కూడా మీ శక్తి ద్వారా కరిగిపోతాయి. ఆర్తకర్పూరం లాగా గుర్తుపెట్టుకోండి. ఆర్తకర్పూరం ముట్టిస్తే అది ఎలా కరిగిపోతుందో మీ శ్వాస శక్తి ద్వారా మీ చిన్న పేగులో పెద్ద పేగులో బ్లాక్స్ అన్ని కూడా కరిగిపోతాయి మాస్టర్స్. ఎటువంటి క్యాన్సర్ కూడా కరిగిపోతాయి మాస్టర్స్. No cancer, no TB, no thyroid, no BP, no sugar. శ్వాస, శ్వాస, శ్వాస. ఓకే రైట్. ఇప్పుడు ఇంకో గది ఉంటుంది, మూడో గది. దాని ఏమంటారు? మణిపూరక గది. ఎక్కడుంటుంది? నాభి పైన, చెస్ట్ కింద. ఆ గదిలో దృష్టి పెట్టండి, అక్కడ శ్వాస గమనించండి. మణిపూరకం గదిలో దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. మరి ఆ గదిలో ఏముంటాయి? ఇక్కడ ఆ మణిపూరకంలో ఏముంటాయి? స్టమక్, లివర్, గ్యాల్ బ్లాడర్, ప్యాంక్రస్ గ్రంథు, దీని వెనుక కిడ్నీస్ ఉంటాయి మాస్టర్స్. లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ. ఇన్నిటికి శక్తి ఇవ్వాలి. మీ శ్వాస శక్తి నింపండి, గ్యాస్ ప్రాబ్లం, అల్సర్ ప్రాబ్లం అవుతుంది, లివర్ ప్రాబ్లం అవుతుంది, షుగర్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, గ్యాల్ బ్లాడర్ స్టోన్ పెరిగిపోతాయి, కిడ్నీలో వెనుక కిడ్నీలో స్టోన్ పెరిగిపోతుంది. ఓకే,
కరగదీయండి. మీ శ్వాసతోటి టోటల్ అక్కడ క్యాన్సర్ కరగదీయండి. ఓకే, నింపండి. ఇక శ్వాసశక్తి ఎంత నింపితే అక్కడ అంత శక్తి నిండిపోతాం మాస్టర్స్. తద్వారా అక్కడ అన్ని కరిగిపోతాయి, అన్ని బ్లాక్స్ క్లియర్ అయితే ఎరుకతో ఉండండి. మరి తస్మ జాగ్రత్త. శ్వాస 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 శ్వాస. వెరీ గుడ్. స్టార్ట్ అయింది. శ్వాస మీద ధ్యాస. ఈ పొట్టులో ధ్యాస. చూడండి, శ్వాస శ్వాస ఒక అలా శ్వాసకు నిండిపోతుంది. ఎస్, బయటికి వెళ్ళిపోతున్నది. అంతకుముందు పొట్టులో శ్వాస ఇలా వచ్చేది పోయి, కానీ నో పవర్, పవర్ లేదు, స్విచ్ ఆన్ కాలేదు. ఇప్పుడు స్విచ్ ఆన్ అయింది, పవర్ వచ్చేస్తుంది. ఎస్ ఎస్. ఈ పొట్టులో శక్తి పెరిగిన కొద్దీ అక్కడ బ్లాక్స్ రిలీజ్ అయితే మాస్టర్స్, స్టమక్ లో కావచ్చు, లివర్ లో కావచ్చు, గేల్బెటర్ కావచ్చు, కిడ్నీస్ లో కావచ్చు, ఆ బ్లాక్స్ రిలీజ్ అయ్యే సమయంలో మనకు ఆవలింతలు వస్తుంటాయి. ఆవలింతలు వస్తున్నాయి అంటే లోపల బ్లాక్స్ రిలీజ్ అవుతాయి, లేదా వామిటింగ్ సెన్షన్ అవుతుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. కానీ కాదు, గుర్తుపెట్టుకుని, బాగా బ్లాక్స్ ఉంటే వామిటింగ్ అవుతుంది, కొంచెం బ్లాక్స్ ఉంటే సెన్షన్ వస్తుంది, అంటే క్లియర్ అవుతుంది, క్లీనింగ్ అవుతుంది. ఓకే, ఇది గమనించండి. ఇవన్నీ గారు కింద పడిపోతాడు. ఎస్, వెరీ గుడ్. పొట్ట టైట్ అయిపోతుంది మాస్టర్స్. వెరీ గుడ్, షేక్ నిండిపోతుంది. ఇదే కావాలి మనకు, పవర్. ఇంకా మెయిన్ రోజు శ్వాస నిధ్యాస అంటే ముక్కురు అందరూ అనుకున్నా ఇంత పవర్ ఉంటుంది నాకు తెలియదు. ఉమ్, బయట వస్తుంది, బయట పోతుంది, లోపల ఏం లేదు, దొల్ల. ఇప్పుడు చూడండి, పవర్ వచ్చేస్తుంది. ఎస్, శ్వాస
శ్వాస శ్వాస. చూడండి, తలనొప్పి మైగ్రేన్ హెడ్ అనేది క్లియర్ అవుతుంది ఇక్కడ. ఎవరికైతే విపరీతం తలనొప్పి వస్తుందో, మైగ్రేన్ హెడ్ బాధపడుతుందో, చూడండి ఇక్కడ శుద్ధి జరుగుతున్నది, క్లియర్ అవుతున్నది. కానీ ఎక్కడ నొప్పి వస్తుంది ఎక్కడ దృష్టి పెట్టకండి. నేను చెప్పిన కానీ దృష్టి పెట్టి శ్వాస గమనించండి. ఇక్కడ గమనిస్తే అక్కడ క్లియర్ అయిపోతుంది, అక్కడ గమనిస్తే ఇక్కడ ఆగిపోతుంది. సో మనకు కావాల్సింది ఇక్కడే మాస్టర్స్. ఇక్కడ వెన్నుపూస మాస్టర్స్ T1 to T12 తీసుకుంటాయి. సో ఎటువంటి నడుము నొప్పి అని క్లియర్ అయితే మాస్టర్స్ మీరు ఎంత పని చేసినా ఆ పెయిన్ రాదు. స్ట్రైట్ కూర్చోండి. రైట్. ఇంకోటి స్వాదిష్టానం మాస్టర్స్ ఎల్బో టెంపై తీసుకుంటే అక్కడ అది క్లియర్ అయిపోయింది. అంటే చిన్న పేగులు పెద్ద పేగులు వెనుక L1 టెంపై తీసుకుంటుంది, అక్కడ అది క్లియర్ అవుతుంది. మణిపురకంలో T1 to T20. ఓకే, మీరు ఎంత శక్తి నింపితే అంత క్లియర్ అవుతుంది మాస్టర్స్, వెనక ముందు అంత చుట్టుపక్కల. రైట్. ఇప్పుడు మీ దృష్టి పైకి తీసుకోండి, ఇంకొక గదిలోకి వచ్చేయండి. పైన గదిలో దాని పేరే అనాహత గది. చెస్ట్ భాగంలో దృష్టి పెట్టండి. ఈ చెస్ట్ అనే గదిలో శ్వాస గమనించండి. ఇక్కడ ఉంటాయి లంగ్స్, ఊపిరితిత్తులు ఉంటాయి, హార్ట్, గుండె మాస్టర్స్, థైమస్ గ్రంథి, మన చెస్ట్ భాగం మొత్తం చాత్ బోన్స్, చెస్ట్ బోన్స్ ఉంటాయి. C4 to C8 డిస్క్ ఉంటాయి వెనుక. ఓకే, నింపండి శ్వాస శక్తి, శ్వాస మీద ధ్యాస. నిండుగా తీసుకొని శ్వాస నిండుగా వదిలిపెట్టండి. అప్పుడే ఊపిరితిత్తులు కంప్లీట్ గా శక్తి నింపుతుంది. శ్వాస శ్వాస శ్వాస. కంప్లీట్ మీ చెస్ట్ పైకి రావాలి, లోపలికి రావాలి, పైకి రావాలి, లోపలికి రావాలంటే కంప్లీట్ గా శక్తి నింపండి, శ్వాస శక్తి. వెరీ గుడ్. అలాగే ఈ అనాహత చక్రంలో, ఈ అనాహత గదిలో ట్రాకియాను ఉంటుంది మాస్టర్స్. మన శ్వాస తీసుకున్నది ఊపిరితిత్తులకు వచ్చేది ట్రాకియాలో. ఈసోఫాగస్ అంటే మనం తీసుకున్న ఆహారం
మీరు అంతా కూడా యూస్ ఆఫ్ అని నాడి ద్వారా టేబుల్ ద్వారా బయటకు లోపలికి వెళ్ళిపోతారు మాస్టర్స్. ఇక్కడ బ్లాక్స్ ఏర్పడితే తిన్న ఫుడ్ అంతా చేతలోనే ఆగిపోతుంది, చెస్ట్ బాగా ఆగిపోతుంది, అప్పుడు మంట మండుతుంది మాస్టర్స్. సో ఇక్కడ శక్తి నింపండి, ఆ యూస్ ఫోకస్ ఆ నాడి వేస్తే మొత్తం ఆ మజిల్ మొత్తం కూడా శుద్ధి కావాలి. ట్రెకియా అనే శ్వాస బ్లాక్స్ లేకుండా అడ్డంకి లేకుండా శక్తి మాస్టర్స్. తద్వారా మీ లంగ్స్ లకి కంప్లీట్ గా శ్వాస పెడుతుంది, శక్తి పెడుతుంది. శ్వాస శ్వాస వెరీ గుడ్ మాస్టర్స్. మీ ఊపిరితిత్తులు కంప్లీట్ గా శక్తి నిండిపోతుంది. వెరీ గుడ్. ట్రాకియా అనేది మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ ద్వారా, మన రోడ్డు మీద వెళ్తుంటే ఆ పొగల ద్వారా బ్లాక్స్ ఏర్పడతాయి. తద్వారా ఊపిరితిత్తులకు కావాల్సిన శ్వాస సరిగ్గా రాక ఖరాబ్ అవుతాయి, లంగ్స్ ఖరాబ్ అవుతాయి. మరి ఇప్పుడు మన శ్వాసను ధ్యాస పెట్టినప్పుడు మన శక్తి ద్వారా ఆ ట్రాకియాలో కంప్లీట్ గా బ్లాక్స్ అని కరిగిపోయి రక్తప్రలంగా బ్లాక్స్ అని కరిగిపోయి అప్పుడు శ్వాస కంప్లీట్ గా మన ఊపిరితిత్తులకు వెళ్తుంది, మన లంగ్స్ వెళ్తాయి మాస్టర్స్. ఎస్, అప్పుడు లంగ్స్ పర్ఫెక్ట్ గా శ్వాస తీసుకుంటుంది. ఎస్, వెరీ గుడ్. కానీ న్యాయం నుంచి వచ్చిన బ్లాక్స్ రిలీజ్ అవుతున్నట్టు, కంటి నుంచి వాటర్ వచ్చిన బ్లాక్స్ రిలీజ్ అవుతున్నట్టు. వెరీ గుడ్. మరి ఇప్పుడు పైకొద్దాం. గొంతు భాగం దృష్టి పెట్టండి. ఇంకో గది విశుద్ధ గది అంటే థ్రోట్, గొంతు భాగం. ఇక్కడ నిరంతరం శ్వాస ముక్కుల నుంచి అలా ఊపిరితిత్తులకు ప్రవేశిస్తుంది మాస్టర్స్. చెస్ట్ భాగం ప్రవేశిస్తుంది, కడుపులోకి ప్రవేశిస్తుంది. మన తల భాగానికి మన శరీరానికి మధ్యలో జంక్షన్ పాయింట్ ఈ గది మాస్టర్స్.
గొంతు భాగం అనేది ఇది జంక్షన్ పాయింట్ అంటుంది మన బ్రెయిన్ కి మన శరీరానికి. ఎస్, దృష్టి పెట్టండి. జంతువు శ్వాస ఇక్కడ, శ్వాస అడ్డాన్ని ఎక్కడ ధ్యాస పెట్టండి. శక్తి నింపండి. థ్రోట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మన తల స్ట్రేట్ ఉండాలా, కిందికి పెడితే తల గొంతు లాక్ అయిపోతే మాస్టర్స్ నో యూస్. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, 7, 8, 9, 10, 11, 12. పడుకోరు అక్కడ వెళ్ళిపోతున్నా వచ్చి. ఎక్కడో ఉన్నవారు మంచిగా చేసుకోండి మాస్టర్స్. వాళ్ళకి సమయం రాలేదు, అందుకే వాళ్ళు ఇద్దరికి వెళ్ళిపోతున్నారు అంతే. దాన్నే ఏమంటాం, కర్మ. సమయం రాలేదు, ఇక్కడికి వచ్చారు, వీడియోని తీసుకున్నారు, ఇద్దరికి వెళ్ళిపోతున్నారు. ఇంకా సమయం రాలేదు వాళ్ళకు. Throat, breathe in, breathe out. వెరీ గుడ్. గొంతు భాగం మొత్తం శ్వాస నిండిపోతుంది మాస్టర్స్. సోరికల్ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి. నోరు డ్రై అయిపోతుంది, ఏం కాదు. ఎంత డ్రై అయితే అంత శక్తి నిన్నట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నాలుగు ఎండిపోవాలా, డ్రై కావాలా, అంత శక్తి నిండాలన్నమాట. శ్వాస 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 శ్వాస. ఓకే, సో ఇక్కడ శక్తి నిండిపోవడం వల్ల ఎటువంటి థైరాయిడ్ సమస్య కానీ, క్యాన్సర్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ఓకే మాస్టర్స్, అన్ని క్లియర్ అయిపోతాయి. ఎందుకు తయారైందంటే అక్కడ శక్తి లేక అక్కడ బ్లాక్స్ ఏర్పడి అన్ని డ్యామేజ్ అయిపోయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి. సో ఇప్పుడు వాటికి బై బై చెప్పండి. ఇక మళ్ళీ నాకు థైరాయిడ్ ఉంది సార్, నాకు ఇన్ఫెక్షన్ ఉంది సార్, వద్దు, మర్చిపోండి. అప్పుడు శక్తి లేదు, ఇప్పుడు శక్తి ఉన్నది. ఓకే రైట్, మెల్లగా మీ దృష్టి పైకి తీసుకురండి. దీన్ని ఆజ్ఞ చక్రం అంటారు మాస్టర్స్. ఆజ్ఞ థర్డ్ ఐ ప్రాంతం ఉంటుంది. మీరు దృష్టి అడబెట్టండి, రెండు కన్ను బొమ్మలు మొదలు పెట్టండి, అక్కడ శ్వాస గమనించండి.
వెరీ గుడ్. కదలికలు వస్తున్నాయేమో తొందరనే. మ్హూ. సో నుదురు భాగంలో శేషాయన వస్తుందంటే మీకు తాడే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ లాగినట్టు కానీ సూది గుచ్చినట్టు కానీ సెన్షన్ వస్తుంది మాస్టర్స్. అంటే తాడే ఓపెన్ ముందు ఇవన్నీ జరుగుతుంటది, గమనించాలి. అది తలనొప్పి అనుకుని నిమ్జన్ బొమ్మ శాస్త్ర బొమ్మ పెట్టారు. ఆ తాడే అంటే ఓపెన్ కాకుండా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏ గదిలో ఉన్నాం మనం? తాడే గదిలో ఉన్నాం, ఆగ్నేయ గదిలో. మన గది చీకటి ఉందా, వెతురుందా, రంగురంగుతో ఉన్నదా, అలా చూస్తే శ్వాస గమనించండి. కళ్ళు రోడ్డు కళ్ళు తెరిచే గది కదా, కళ్ళు మూస్తే గది. శ్వాస, శ్వాస, శ్వాస. ఎక్కడుంది మాస్టర్స్? ముక్కులో స్ట్రైట్ శ్వాస టచ్ అవుతుంది. చాలా ఈజీ తాడడానికి. దానికి ఎంతో కష్టపడుతుంది మనం మళ్ళీ. వెరీ గుడ్ మాస్టర్స్. సో కళ్ళు హీల్ అవుతున్నాయి ఇక్కడ, కుడి కన్ను ఎడమ కన్ను హీల్ అవుతుంది. సో రెండు కళ్ళు హీల్ అయిన తర్వాత, రెండు కళ్ళు పర్ఫెక్ట్ ఉన్నప్పుడే థర్డ్ అవుట్ అయితే గుర్తుపెట్టుకోండి. మరి కళ్ళు శుద్ధి జరిగినప్పుడు కంటి నుంచి వాటర్ వస్తుంటాయి, లేదా కళ్ళు మంతాయి, ఏం కాదు మాస్టర్. మీరు మాత్రం శ్వాస గమనిస్తుండండి రెండు కడుపు మధ్యలో. వెరీ గుడ్. అలాగనే ఇక్కడ శ్వాస శక్తి విన్న కొద్దీ మీ కణితలు, మీ టెంపుల్స్ హీల్ అవుతాయి, మీ సబ్కాస్మెంట్ హీల్ అవుతుంది, చిన్న మెదడు హీల్ అవుతుంటుంది, చెవులు హీల్ అవుతాయి, మీ ముక్కు రంగులు హీల్ అవుతాయి, మీ టీత్, మీ పండ్లు, మీ చంపలు, మీ ఫేస్. ఎస్. స్కిన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. రైట్. సో ఇలా ఏ సమస్య ఉన్నా, చెవు ప్రాబ్లం ఉన్నా, కన్ను ప్రాబ్లం ఉన్నా, ముక్కు ప్రాబ్లం ఉన్నా, టీత్ పన్ను ప్రాబ్లం ఉన్నా, ఓకే మాస్టర్స్, మైగ్రేన్ హెడ్ ఉన్నా ఇక్కడ శ్వాస గమనించండి, క్లియర్ అయిపోతుంది. ఎప్పటి వరకు అంటే నొప్పి పోయే వరకు గమనించండి, ఎక్కడైనా పర్లేదు.
ఓకే మాస్టర్స్, పైన గదికి వచ్చేద్దాం. నేను ఇప్పుడుగా టాప్ పైన డాబా పైన 2 గదులు ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనేది. ఓకే, అక్కడ శ్వాస గమనించండి. 2 గదుల మధ్యన శ్వాస గమనించండి. అంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్యలో బ్రహ్మానందం ఉంటాయి మాస్టర్స్. అక్కడ దృష్టి పెట్టండి. బ్రహ్మానందం తెలుసా ఎక్కడ ఉంటుంది? ఈ పక్కన ఉంటుంది, ఈ పక్కన ఉంటుంది. సరే, మీకు ఎక్కడ ఉంటే అక్కడ దృష్టి పెట్టి శ్వాస గమనించండి. రామయ్య, బ్రహ్మానందం ఎక్కడ ఉంది? ఉమ్. తీసుకున్న శ్వాస అక్కడ టచ్ కావాలి. అక్కడి నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాస. తద్వారా కుడి బ్రెయిన్ కి ఎడమ బ్రెయిన్ కి ఆటోమేటిక్ గా శక్తి వెళ్ళిపోతాయి మాస్టర్స్. సెంటర్ పాపడి తిప్పమ్మా. సెంటర్ పాపడి మధ్యలో దృష్టి పెట్టండి. మీకు తెలుసా సెంటర్ పాపడి ఎందుకు తీస్తారో? ఏ బ్రెయిన్ కి ఏ శక్తి పోవాలనేది దాని దారి. ఎడమ బ్రెయిన్ కి ఎడమ సైడ్ ఉన్న బ్రెయిన్ కి శక్తి వచ్చేస్తుంది. కుడి బ్రెయిన్ కి కుడి పక్కన ఉన్న వెంట్రుకలకి శక్తి వచ్చేస్తుంది. ఆ బ్రెయిన్ కాపాడుతుంది. ఈ రెండింటికి శక్తి రావాలంటే బ్రహ్మానంద రూపం రావాలి. మన ఆత్మ పరమాత్మకి అంశం కావాలంటే బ్రహ్మానంద రూపం కావాలి. రైట్. మీ శ్వాస అమ్ముకొని స్ట్రేట్ గా ఉచ్ఛ్వాస తలభాగం టచ్ చేయండి. బ్రహ్మానంద అక్కడి నుంచి ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస టచ్ కావాలి. బ్రహ్మాండం టచ్ కావాలి. విశ్వాస ఉచ్ఛ్వాస విశ్వాస. విత్ ఇన్ వితౌట్, విత్ ఇన్ బ్రహ్మానందం వితౌట్. గమనించండి. మీకు ఎక్కడ డ్రిల్లింగ్ లేనట్టుగా అనిపిస్తుంది మాస్టర్స్? తలభాగం టచ్ కావాలి. శ్వాస శ్వాస విశ్వాస. వెరీ గుడ్. ఆటోమేటిక్ గా 2 బ్రెయిన్లకు శక్తి వెళ్ళిపోతుంది, శ్వాస వెళ్ళిపోతుంది మాస్టర్స్. శ్వాస శ్వాస శ్వాస. చిన్నప్పుడు ఓపెన్ అయింది బ్రహ్మాండం, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాను. చిన్నప్పుడు బ్రహ్మానందం ఏమంటారు? మాడేమంటారు.
మెత్తగా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఆ విశ్వశక్తి ఇంకా వచ్చేస్తుంది మీకు తోడుగా. శ్వాసతో విశ్వశక్తి బై వన్ గెట్ వన్ ఆఫర్. హాయ్ బుద్ధ పెట్టిన మాస్టర్స్ తల గోక్కలు అనిపిస్తాను కదా, కానీ గోకద్దు, శ్వాస గమనిస్తుంది. వెరీ గుడ్. ఇలా భ్రమరాంధ్రం ఓపెన్ కావాలంటే తలకు నూనె పెట్టుకోవద్దు. తలకు నూనె పెడితే బ్రహ్మాండం ఓపెన్ కావదు. చిన్నపిల్లలకు నెత్తి జిమాడానికి బ్రహ్మాండ నూనె బాగా రాస్తారు, ఎందుకంటే తొందర క్లోజ్ కావాలని. మరి ఇది చేసే పని అదే కదా మాస్టర్స్. బ్రహ్మాంధ్రం మీరే మూసుకుంటున్నారు ఆయిల్ పెట్టి 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 పెట్టి. మన లోపల ఆయిలే మన వెంట్రుకల నుంచి బయటకు వచ్చేది మాస్టర్స్. మన వెంట్రుకలకు ఆయిల్ పెట్టకూడదు. ఆ వెంట్రుకలకు ఆయిల్ పెడితే లోపల బ్లాక్స్ వెంట్రుకల ద్వారా బయటకు రిలీజ్ అవుతుంది. కానీ మీరేం చేస్తున్నారు, ఇంకా కొత్త ఆయిల్ పెడుతున్నారు. ఈ ఆయిల్ పోయి మొత్తం లోపల కొలెస్ట్రాల్ ఫ్యాట్ తయారైపోయి బ్రెయిన్ పనిచేయదు, ఇచ్చింగ్ అవుతుంది, గుర్ద పెడుతుంది, వెంట్రుకలు రాలిపోతాయి. ఎందుకు వెంట్రుకలు రాలిపోతాయి? మీ పెట్టుకున్న ఆయిల్, బాడీ నుంచి రిలీజ్ అయిన ఆయిల్ అక్కడ రెండు బ్లాక్స్ ఏర్పడి వెంట్రుకలు ఊసిపోతాయి. ఓకే మాస్టర్స్, సో ఇది గమనించాలి. రైట్, ఇప్పుడు మళ్ళాగా మీరు జస్ట్ ముఖం మీద పెట్టండి, ఇక బయటకు వచ్చేద్దాం. ఇక శ్వాస ఇంటికి బై బై చెప్పండి. సంసారంలో పడాలి మనం, సంసారానికి ప్రవేశిద్దాం. ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకోండి. ఇక కళ్ళు తెరిస్తే ఆ డోర్ సంసారం డోర్ ఓపెన్ అవుతుంది, కళ్ళు మూసుకుంటే మన డోర్ ఓపెన్ అవుతుంది. శ్వాస శ్వాస ముఖం మీద శ్వాస గమనించండి. లాస్ట్ 1 minute. మాస్టర్స్ ధ్యానం చేయడం సరిపోదు, శ్వాసకి నింపుకోవడం సరిపోదు. మీలో ఏ మార్పు వచ్చిందో గమనించండి. మీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది, మీరు ఉండే విధానం మారిపోతుంది, మీరు మాట్లాడే విధానం మారిపోతుంది. ఇది గమనించండి. మనం మెల్లమెల్లగా తెలియకుండా ఒక దివాత్మగా మారిపోతుంటాము, శాంతంగా ప్రేమగా మారిపోతుంటాము. అది గమనించండి. సెల్ఫ్ చెకింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
మరి ఈ రోజు ధ్యానం చేశారు. మీ సంసారంలో ఇతరుల వ్యక్తితో మీరు ఎలా ఉంటారో గమనించండి. మీరు ప్రేమగా శాంతంగా ఉంటాయి పర్ఫెక్ట్ మాస్టర్స్. ప్రేమ లేకుండా ఈగో చూపించుకుంటూ అహంకారం చూపించుకుంటూ మాటకి మాట మాట్లాడుతుందంటే నాట్ పర్ఫెక్ట్ మాస్టర్. నువ్వెంత నేనెంత తగ్గేది లేదన్నా అనుకోని అయిపోయింది. ఇది శక్తి కోసం ధ్యానమా శక్తిపాయే చెప్పగా కళ్ళ ద్వారా శక్తి ఏర్పడుతుంది, మాటల ద్వారా శక్తి ఏర్పడుతుంది. మీరు ఎంత మౌనం ఉంటే అంత శక్తి బంధించబడుతుంది. ఎంత కళ్ళు మూసుకుంటే అంత శక్తి బంధించబడుతుంది. ఎంత వినడం మాటల్లో వినడం ఇతరుల మాటల్లో వినడం బంధిస్తే శక్తి స్టోర్ అయిపోతుంది. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు అంటారు కదా. చెడు పక్క పెట్టండి. ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ కళ్ళు వినవద్దు, ఎక్కువ వినవద్దు. మీతో మీకు కరెక్ట్ చేయండి, శ్వాసతో కరెక్ట్ చేయండి. శక్తి పెంచుకుని ఉండడమే మీ డ్యూటీ. ఇప్పుడు ఇంకా నుంచి మీ ఇష్టం. మీ ఆత్మ శక్తి పరమాత్మ శక్తి సంపాదించాలంటే మీ శ్వాస మీద ధ్యాస పెడుతూనే ఉండాలి. శ్వాస నిరంతరం మాత్రమే ఉంటుంది. మీరు కళ్ళు తెరవకుండా శ్వాస ఆగిపోదు. కళ్ళు తెరిచినా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టుకోవచ్చు. నాకు శక్తి పెరగాలి, అది ఇంపార్టెంట్. అది మన గోల్ మాస్టర్స్. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా శక్తితో అంతరండి. రైట్. మెల్ల చేతి తీసుకొని పైన పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. మరి మీరు ఇప్పుడు సంబంధించిన శక్తి ఆటోమేటిక్ కాళ్ళకు చేతులకు వెళ్ళిపోతుంది. ఆ చేతి నుంచి శక్తి కళ్ళకు వెళ్ళిపోతుంది. చూడండి, మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒకసారి ఏం కంపైపోతే చేతి విడిచి కలుగునండి. 5, 4, 3, 2, 1, 0. స్లోగా అర్థం తీసుకుని కలుగుతున్నాడు. అక్కడ కలుగుతుంది. మళ్ళీ లేచి పరిగెత్తద్దు. మీకు బాడీ సెట్ కావాలి. ఓకే, వాటర్ తీసుకుని మాస్టర్స్. कृपया पानी पीजिए. ఒకసారి మీరు గమనించుకోండి. మీ చేతులు, మీ కాళ్ళు, మీ శరీరం ఏమైనా గమనించండి. బాగున్నాయా? చేతులు బాగున్నాయా? ఓకే, మన చేతులు బాగుంది. గట్టిగా క్లాప్స్ పెట్టండి. Thank you, sir. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank Thank you. you. Thank you. Thank you. Good morning, Thank you, everyone. sir. Thank you. Thank you. Thank you. Thank you, sir. Thank you, thank you, thank you, sir. అద్భుతంగా ఉంది సార్. Thank you. Thank you. Thank you. Thank you, thank అద్భుతంగా ఉంది. చాలా you. Hello, sir. వద్దు, ఇప్పుడే చెప్పాను, మాట్లాడద్దు. మాట్లాడితే శక్తి పోతాను. ఇప్పుడే స్టార్ట్. రైట్. సో ఈ రోజు మీరు కంప్లీట్ గా ధ్యానం అంటే ఏం లేదు తెలుసుకున్నాము.
తెలివి జ్ఞానం తెలుసుకున్నాము. మరి ధ్యానం చేసి ఏం సంపాదించుకోవాలో తెలుసుకున్నాము. మరి చేస్తారా చేయరా అని మీ ఇష్టం స్టెప్స్. సో శ్వాస నిరంతరం మారుతుంటది. నిరంతరం మీరు శ్వాస ధ్యాస పెడితే మంచిది. కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, కళ్ళు తెరిచినప్పుడు. కళ్ళు మూసుకున్న జస్ట్ ప్రాక్టీస్, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. కళ్ళు తెరిచినాక ఆటోమేటిక్గా కంటిన్యూ చేసుకోండి. ఇక ఎక్కడ నొప్పి వస్తే అక్కడ దృష్టి పెట్టి శ్వాస గమనించడం మీ డ్యూటీ. ఓకే, ఇది అలవాటు చేసుకోండి. శ్వాస మీ ధ్యాస అలవాటు చేసుకోండి. ఎంత అలవాటు చేసుకుంటే మీరు అంత శక్తిగా తయారవుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత శక్తి పెరిగితే మీ ఆత్మశక్తి పెరిగిపోతుంది. మీ ఆత్మశక్తి పెరిగిపోయిందంటే మీ ఆత్మ పరమాత్మ మారిపోతుంది. అంటే మీరే పరమాత్మ మారిపోతుంది. అంటే ఇదే సీక్రెట్ మాస్టర్స్. ఒకటే కట్టె తెచ్చు కొత్త పెట్ట చెప్పేస్తున్నా. రైట్, లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ చాలా సేపటి వరకు పెళ్లి బాజాలు వినబడ్డాయి సార్. ఎక్కడ? ధ్యానం లోపల. ఓకే, చాలా సేపటి వరకు అబ్బాయి బాజాలు వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్లి బాధ వినిపించడం మనకి ఎలా ఉంటది? దుఃఖం ఉంటుందా, బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? సంతోషం. మొదలైంది మీ సంతోషం, మీ ఆనందం మొదలైతుంది అంత అర్థం లోపల. స్పైనల్ కార్డ్ వచ్చేసి నొప్పి వచ్చింది సార్. ఇక్కడ స్పైనల్ కార్డ్ అదే వెనుపూస ఇక్కడ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం నొప్పిగా ఉంటుంది. ఓకే, మధ్యన ఒకసారి వచ్చి ఏంటి ఏదో దీపం లాగా చిన్నగా అట్లా వెలిగింది పోయింది. మరి కంప్లీట్ వెలగాలిగా దీపం. అండ్ ఇక సహస్ర బ్రహ్మరంధ్రంకి సన్లైట్ నుంచి ఇట్లా రేస్ వచ్చి బ్రహ్మరంధ్రం లోపలికి వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు తలంతా వేడిగా అయిపోయింది సార్. అండ్ కళ్ళ మీద చేతులు పెట్టినప్పుడు స్టార్స్ ఇట్లా బ్లింక్ అవుతున్నాయి. ఓకే, వెరీ గుడ్. ఓకే ఓకే మాస్టర్స్. సో మేడం దీపం జ్యోతి. సో లోపల ఆత్మ జ్యోతి వెలగడం అంటాం. మనందరము ఇప్పటి వరకు పూజిస్తూనే ఉన్నాము, దీపం పెడుతూనే ఉన్నాము. కానీ ఇక్కడ ఏంటంటే బయట దీపం కాదు, లోపల దీపం వెలిగించుకోవాలి. బయట జ్యోతి కాదు, లోపల జ్యోతి వెలిగించుకోవాలి, ఆత్మ జ్యోతి. సో మనం ప్రతి ఒక్క రూమ్ లోకి, గదిలోకి శ్వాస గమనించినాము. ఒక్కొక్క రూమ్ లో, ఒక్కొక్క గదిలో ఒక దీపం వస్తుంది మాస్టర్స్. అట్లా 7 దీపాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 7 దీపాలు ఓకే మాస్టర్స్ ఏకమే, ఒకటే దీపం వెళ్తుంది, ఒకటే జ్యోతి వెళ్తుంది. అప్పుడు దాని ముక్తి అంటున్నాం. ఆ జ్యోతి కంప్లీట్ ఒకటే జ్యోతి వెలిగినప్పుడు ఈ ఆత్మ పరమాత్మగా మారిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ ఆత్మ పరమాత్మ శక్తి సంపాదించుకుంటుందో, తన ఒరిజినల్ శక్తికి అనుసంధానం అయిపోతుందో, అప్పుడే ఆత్మ జ్యోతి వెళ్తుంది. ఆత్మ లోపల పవర్ వచ్చేస్తుంది, డివైన్ పవర్ వచ్చేస్తుంది, తన ఒరిజినల్ పవర్ సంపాదించుకుంటుంది. దాన్నే ముక్తి అంటాము, ఆత్మ జ్యోతి అంటాము. కావున ఇక దీపాలు బయట పెట్టడం బాగాలేదమ్మా, లోపల దీపం వెలిగించుకోండి. అనంతమ్మ గారు అర్థమైందా? గట్టి సాధన చేయండి, లోపల దీపం వెలిగించుకోండి. లోపల చీకటి ఉంది, బయట ఎంత జ్యోతి పెడుతుంది, లోపల వెళ్తూ రావాలి కదా. రైట్. రామయ్య గారు, రామయ్య రమణయ్య, కాంతిమాల. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్. ఎటు సంగతులు? బాగున్నా సార్.
నాకు ఈరోజు ఒక పెద్ద ముస్లాం ఎదురుగా నిలబడుకొని ఒక పసిబిడ్డను పెట్టుకున్నట్టు కనబడుతుంది. ఓకే. అంతే సార్, నాకు ఇంకేం కనబడలేదు. మనకు కనిపించి ఏం చేసి నీకు ఇచ్చిందా కాంతమ్మకి మీ రత్నమాలకి ఇచ్చిందా ఆ బిడ్డను? ఎవరో సార్, ఎవరో. ఓకే ఓకే సర్లే, ఎవరో కాదు, నీ అంతరత్మే, నీ బిడ్డ ఆ శరీరము. ఓకేనా? అలా ఇస్తుందన్నమాట, చూపిస్తుందన్నమాట. ఓకే పర్లేదు, ఎంతో కొంత ఏదో ఒకటి చెప్పమ్మా, ఎరుకతో ఉండండి. అరుణ కుమారి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ధ్యానం మొదలైన దగ్గర నుంచి కొంచెం తల బరువుగా ఉండి ఈ సహస్రారం అన్న చోటల్లా పోటుగానే ఉంది సార్. అప్పటి స్టార్టింగ్ నుంచి కూడా మళ్ళీ ఈ కనుబొమ్మల మధ్య భూమధ్యంలో కూడా లాగుతూ ఉన్నట్లు బాగా ఇబ్బందికరంగానే ఉంది సార్. ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా కళ్ళ వెంట నీళ్ళు వస్తా ఉన్నాయి, ఆవులింతలు వస్తా ఉన్నాయి సార్. ఇంకా ఇప్పుడే బండి స్టార్ట్ అయింది, టైం పడుతుంది. చేయండి, టైం వీలున్నప్పుడు ఎప్పుడు కాల్ దొరికితే అప్పుడు చేయండి. ఓకేనా? లేనప్పుడు మీరందరూ గమనిస్తుండండి. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, సో ఒంటరిగా ఉండడానికి ట్రై చేయండి. నలుగురు మధ్య ఉన్నట్టుగా వాళ్ళతో ముచ్చబెట్టినట్టుగా ప్లాన్ చేసుకోకండి. మీకు మీరే ఒంటరిగా ఉంటూ మీతో మీకు అడగండి. సో మీ శక్తి పెరగడానికి ప్రయత్నించండి. ఓకే? అమ్మా చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇట్లా మెడ ఇవాళ బాగా నొప్పి వచ్చింది సార్, కుడి రాలే, మంచిది, ఎంత వస్తుందో మంచిదే. ఇట్లా బ్రహ్మరంధ్రం చూడన్నప్పుడు బరువు బాగా బరువు అయింది తల, భరించలేకుండా. గట్టి గట్టి చెప్పండి. ఇట్లా భరించలేని నొప్పి వచ్చింది ఎటు గమనించు అన్నప్పుడు. అంటే శక్తి బలం పోయినప్పుడు నొప్పి వస్తుంది, ఏం కాదు, మంచిదే. నుండి లాస్ట్ దాకా ఇది మెడ మాత్రం బాగా నొప్పి వచ్చింది కుడివైపు. ఇట్లా చేతులు పెట్టినప్పుడు ఇట్లా బ్లాక్ వైట్ గీతలు అట్లనే కనబడతాను ఇట్లా చేతులు. ఇక ఫస్ట్ ఇట్లా బాగా చెట్లు గాలి బాగా వచ్చి ఇట్లా బాగా అవుతాను, ఇట్లా గాలి బాగా వచ్చింది లోపల చెట్లు గాలి వస్తుందా? ఓకే మంచిది. ఫస్ట్ లా ఓకే అంతే సార్. ఈ కుడి భుజం. ఓకే ఓకే రైట్. అంటే మన శక్తి పెరిగిన కొద్దీ మన శరీరం లోపల ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవి నొప్పుల ద్వారా రిలీజ్ అవుతాయి. ఓకే అమ్మా. సో మనకు కొన్ని మాస్టర్స్ గమనించాలి, మన అందరం కొన్ని నొప్పులు వస్తుంటాయి, అంటే ఇదివరకు లేని నొప్పులు ఇప్పుడు వస్తుంటాయి. కొందరికి మోకాళ్ళ నొప్పులు ఒక్కడి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కొందరికి భుజాల నొప్పులు ఒక్కడి ఇప్పుడు భుజాల నొప్పులు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మీకు రాబోయేటి నొప్పులన్నీ ఇప్పుడే వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇన్ ఫ్యూచర్ వచ్చేటివి కూడా ఇప్పుడే వచ్చేసిపోతాయి. ఎందుకంటే ఆ కోర్సు ఏదైతే గత జన్మ చూసిన కర్మలు ఉంటాయో ఆ కర్మ కోర్సు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. కానీ మనం ఇక్కడ ధ్యానం చేసడం వల్ల, నా ఆత్మశక్తి పెంచుకోవడం వల్ల ఆ కోర్స్ అన్ని కూడా కర్మ కోర్స్ అన్ని ఇప్పుడే క్లియర్ అవుతాయి. ఆ కర్మ కోర్సు క్లియర్ అయినప్పుడు మనకు కొత్త నొప్పులు వస్తుంటాయి. తెలియదు, అరే నాకు ఇద్దరికి భుజాల నొప్పి లేదు ఇప్పుడు వస్తున్నది, అరే ఇద్దరు కడుపు నొప్పి లేదు ఇప్పుడు కడుపు వస్తున్నది, అరే ఇప్పుడు నడుము నొప్పి లేదు ఇప్పుడు నడుము నొప్పి లేదు ఇప్పుడు నడుము నొప్పి వస్తున్నది. ఇలా వస్తున్నాయి అంటే ఫ్యూచర్ ముందుకి రాకపోతే అన్ని కర్మలన్నీ ఇప్పుడే శుద్ధి జరుగుతున్నాయి. ఆ కర్మ కోర్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతున్నాయి. ఓకే మాస్టర్స్, అంటే మీరు ఎంత శక్తి పెంచుకుంటే అంత తొందర బయటపడుతుంది మాస్టర్, చూసుకోండి. అర్థమైందా?
రైట్. ఓకే అమ్మా. సో మంచిదే, ఎంత నొప్పి వస్తే అంత మంచిది. రైట్. సుధా మాస్టర్ వెళ్ళిపోయినా? ఇంకోటి హ్యాండ్ రైజింగ్ సరిపోదు మాస్టర్స్, ఓపిక సహనంతో ఉండాలి. వినయ్ కుమార్ సార్. మార్నింగ్ డివైన్ మాస్టర్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు కూడా మొత్తం అంతా అసలు బాడీ ఆ సహస్రారం నుంచి మూలాధారం దాకా పైకి తిరుగుతున్నట్టు కనిపిస్తున్నది సార్. అయితే ఫస్ట్ అన్ని గదుల్లోకి ఒక్కొక్క గది చొప్పున మూలాధారాన్ని మొత్తం దాకా వచ్చినప్పుడు కంఠం దగ్గర రాగానే ఒక ట్రైన్ ఒకటి స్పీడ్గా వచ్చింది సార్. అంత స్పీడ్గా వచ్చింటే నా మొహం మీదకి వచ్చింది అనిపించింది సార్. జలక్ అనిపించింది ఒకసారి, అదొకటి జరిగింది సార్. తర్వాత థర్డ్ ఐలో సార్ 2 వీలర్ రోడ్డు ఎక్కుతూ పక్కకు వస్తున్నారు, రోడ్డు ఎక్కకపోతుంది, ఎక్కకుండా పక్కకు వస్తున్నారు సార్. అట్లా కనిపించింది సార్. ఇక తర్వాత ఇక పైకి ఎక్కిన తర్వాత ఇక సహస్రారంలోకి వచ్చిన తర్వాత జిమ్ 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 అంటున్నారు సార్ మొత్తానికి. ఇప్పటికి కూడా సార్ వాటర్ తాగంగానే సార్ ఒక్కసారి సురుక్కొని పోటు వచ్చింది సార్, ఏదో పెట్టి కూర్చున్నట్టుగా, సూర్యులు పెట్టి కూర్చున్నట్టుగా అనిపించింది సార్. అంత వండర్ఫుల్గా ఉంది సార్ బాడీ అంతా కూడా. ఈ మార్నింగ్ డివైన్ వాష్ ఇంతటి అద్భుతాలు ఇచ్చినందుకు మీకు అనంత కోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెవులు మూసుకోపోతున్నట్టు అనిపిస్తున్నారు సార్. ఎందుకని సార్ ఇప్పటికి కూడా రెండు చెవులు ముందుకు వచ్చి మూసుకోపోతున్నాయా అనిపిస్తున్నారు సార్. అంటే మన శక్తి పెరిగిన కొద్దీ ఆ చెవులు అనేది మూసుకోపోతాయి. ఇదొక ఎక్స్పీరియన్స్ లాగా లోపల శక్తి ఇంకా పెరుగుతుంది అన్నమాట. కాబట్టి చెవులు ఇట్లా మూసుకోపోతున్నట్టు అనిపిస్తుంది సార్ మొత్తం. మంచిది, క్లోజ్ అదే అయిపోతుంది. కావాలి ఎందుకంటే శక్తి బయటికి వెళ్ళకుండా. చూసారా మీ చెవులు ఎంత పనిచేస్తుంది, లోపల మీ శక్తిని కాపాడుతుంది. చెవుల నుంచి బయటకు పోకుండా చెవులు మూసేస్తుంది అన్నమాట. వండర్ఫుల్, గుడ్. ఇంకోటి మాస్టర్స్ గమనించండి, మన లోపల శక్తి పెరిగిన కొద్దీ, ఓకే, మన శ్వాసశక్తి పెరిగిన కొద్దీ మన లోపల ఆ శబ్దము డివైన్ సౌండ్ అనేది పెరుగుతుంది. సంథింగ్ సంథింగ్ వస్తుంది, దాన్ని డివైన్ సౌండ్ ఉంటుంది. చెవులో శబ్దాలు వస్తుందని చెప్పి హాస్పిటల్ పోయారు. ఓకే, సో ఎందుకంటే సార్ అన్నట్టు ఆ చెవులు మూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా లోపల శక్తి పెరిగిపోతుంది, ఆ డివైన్ సౌండ్ పెరిగిపోతుంది. ఆ లోపల డివైన్ సౌండ్ పెరిగినప్పుడు బయట గురుక పెరుగుతున్నాం, లోపల మనకు గురుక వస్తుంది. ఇది గమనించండి. నేను ధ్యానం చెప్తున్నా కానీ గురుక ఎందుకు వస్తుందా అంటాను. మన లోపల శక్తి పెరిగిన కొద్దీ గురుక వస్తుంది. ఓకే, సో అందరు కాదు కొందరికి, ఇది గమనించండి. రైట్. ఎందుకంటే ఇంట్లో ఏదో గుర్తు బాగుపడుతున్నావు, ధ్యానం చెప్తున్నావు, ఇంకేమని చెప్తున్నావు అంటాను. అది వాళ్ళకి తెలియదు ఎందుకు గుర్తు వస్తున్నాయండి. అంటే లోపల డివైన్ సౌండ్ పెరుగుతున్నది, పవర్ పెరుగుతుంది అనమాట. అంతే కదా సార్? ఓకే. మా కుమారి, పవన్ కుమారి. నమస్తే సార్. నమస్తే. బాగా బాడీ అంతా బాగా ఎనర్జీగా శక్తితో నిండిపోయినట్టుగా ఉంది సార్. బాగా బ్రహ్మరంధ్రంలో సహస్రారంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఆ శక్తి ఫ్లో బాగా అర్థమవుతుంది, లోపలికి ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు బాగా అర్థమవుతుంది. ఒక పిన్ పాయింట్ లో లోపలికి వెళ్తున్నట్టుగా, ఆ వెళ్లే కొద్దీ మొత్తం ఇక్కడ దాకా మొత్తం బాగా బరువు ఎక్కినట్టు అట్లా ఉంది సార్. బాగా చెవుల్లో నుండి శ్వాస లోపలికి వెళ్తున్నట్టుగా, చెవుల్లో నుంచి కూడా గాలి లోపలికి వెళ్తున్నట్టుగా. ఇంకా లోపల మన అదే పొట్టలో గమనించినప్పుడు అక్కడక్కడ కొంచెం సన్నగా నొప్పి, వామిటింగ్ సెన్సేషన్ కొంచెం అలా అనిపించింది సార్. నొప్పి సన్నగానే అనిపించింది సార్, కొంచెం ఎక్కడ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కొంచెం అది. వాటర్ కోయించుకోండి. ఓకే సార్. ఓకే చెప్పమ్మా గౌరమ్మ. నాకు ఇవాళ కళ్ళు మూసుకోమన్నప్పుడు కళ్ళు చేతులు కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు ఇంత వెడల్పున కొంచెం అంత పొడవున
హిందీ అక్షరాలు కనిపిస్తున్నాయి సార్. మ్యాటర్ ఏదో రాసి ఉంది, అబ్బో. అది కనిపించింది. మళ్ళీనేమో మన బ్రీతింగ్ అప్పుడు లోపల పంపించండి అని అన్నప్పుడు ఎచ్చటి ఆవిరి వెళ్తుంది సార్. అలా ఆవిరి. అదే బాగా అదే శక్తి వేడిగా శక్తి అమ్మా. వేడిగా. అలా వెళ్తుంది సార్ లోపలికి. నాకు అట్లా అనిపించింది సార్ ఇవాళ. ఓకే, సంతోషం అమ్మా. సో ఆవిరి అంటే అదే బ్రహ్మరంధ్ర శక్తి, విశ్వశక్తిలోకి వచ్చినప్పుడు అది ఎలా అనిపించింది. ఓకే. సో అక్షరాలు హిందీ అక్షరాలు కనిపించినట్టు మరి గత జన్మలో మీరు ఏ పంతలమో ఏందో. ఓకేనా, అది తెలుస్తుంది ముందు ముందు. రైట్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మరి. టైమ్ అప్. సో రేపు మరి దీవాలి అంటున్నారు. సో మరి బయట దీపం పెట్టుకుంటారా, లోపల దీపం పెట్టుకున్నా మీ ఇష్టం. రేపు చేద్దామా వారు హ్యాండ్ రైజ్ చేయండి. లేదు సార్, రేపు నోవులు ఉన్నాయి, దీపాల బాంబులు ఉన్నాయి, దీపం వెలిగించుకోవాలి అనేవారు చేతులు ఎత్తకండి. చూస్తున్నది చేతులు ఎత్తారా ఎత్తరా ఉచితంగా మరి. ఓకే, ఆల్ ది బెస్ట్. రేపు నాకు సమయం అనుకూలిస్తే నేను కూడా చేతులు ఇస్తా. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఈరోజు చేసిన ఖచ్చితంగా మళ్ళొకసారి చేయండి. ఎంత చేస్తే అంత శక్తి దొరుకుతుంది. మరి ఎందుకోసం ధ్యానం చేస్తున్నాం అన్నది గట్టిగా చెప్పడం జరిగింది. మీ ఇష్టం, మీ జీవితం మీ చేతిలో. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. లవ్ యూ మాస్టర్. సీ యూ టుమారో మార్నింగ్. సభకు నమస్కారం.